అమ్మగారు, ఆంటీ గారు, సాగర్ వచ్చేసాడు. సాగరా? చిన్న వచ్చేసాడా? చిన్న వచ్చేసాడు. చిన్న వచ్చేసాడట. గంగా ప్లీజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు? పద సాగర్. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్ అలా అనకు సాగర్. గంగా లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు వెళ్ళక తప్పదు సాగర్. నేను ఈ గడప దాటి లోపలికి రాలేను. ప్లీజ్ గంగా అలా అనుకు, నేను ఎక్కడికి సాగర్, నా వెళ్ళలేదు. మాట విను. నేను విన్నంటే విన్ను. సాగర్, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ గంగా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరు ఇంటికి రాననేసరిగా మరి నాన్నగారు, నేను ఇక్కడికి సాగర్ని దించడానికి వచ్చాను బాబు. రేపు తను లండన్ వెళ్ళాలిగా. నా పోరాటం నేనే స్వయంగా పోరాడుకుంటాను. సాగర్ నా కారణంగా తన ఫ్యూచర్, తన కెరీర్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నీ ధైర్యం మీద, సామర్థ్యం మీద నాకెలాంటి సందేహం లేదు. నేను అనవసరంగానే గర్వపడ్డట్టున్నాను. నా కొడుకు పూర్తిగా నాలాంటి వాడే అనుకున్నాను. ఈ న్యాయ పోరాటాన్ని సగంలో వదిలేసి వెళ్తాడనుకోలేదు. అంకుల్, సాగర్ ఈ డెసిషన్ తీసుకోవడం మీకు ఇష్టం లేదా? సాగర్ లండన్ వెళ్ళడం, తన కెరీర్ ఆరంభించడం, తన లైఫ్ లో సెటిల్ అవ్వడం మీకు ఇష్టం లేదా? అరే, ఈ మాట వేరే అడగాలా? తనకెందుకు ఇష్టం ఉండదు? కన్న తండ్రి కదా. తన పిల్లల చదువు గురించి, భవిష్యత్తు గురించి చాలా బెంగపడిపోతాడు నిరంజన్. ఏ నిరంజన్, నీకు చిన్న గొప్పవాడు కావటం ఇష్టమే కదూ? అవునవును, ఎందుకు లేదు. తను వెళ్లాల్సిందే. గంగ కోసం ఇక్కడే ఉండిపోయి తన భవిష్యత్తు పాడు చేసుకుంటే దానికేం అర్థం ఉండదు. పైగా ఇక్కడ నేనున్నానుగా గంగకి సాయం చేయటానికి. అంతేగా సాగర్? చూసావా సాగర్, ఇప్పుడు అంకుల్ కూడా అదే మాట అన్నారు. నువ్వు వెళ్ళాలన్నారు. పద సాగర్, సామాన్లన్నీ ప్యాక్ చేసుకో. లేదు లేదు, గంగని దారి మధ్యలో ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడికి రాలేను. కాదు సాగర్, నువ్వు గంగా, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కదా. నీ పోరాటం ఒంటరిగా నీ పోరాడగలనని అనేసావుగా, డిసైడ్ చేసుకున్నావుగా. ఇక ఇప్పుడు నేనేం చేయాలో నన్ను డిసైడ్ చేసుకోనివ్వు. సాగర్, లండన్లో నువ్వు చదువుకుని నేను లండన్ తిరిగి వెళ్తాను. కానీ అంతకంటే ముందు నేను ఒక పని చేయాల్సింది. ఒక మంచి వకీల్ దొరకాలి. నీ కేసు పూర్తిగా సిద్ధం అయిపోవాలి. అలాగే నీ న్యాయ పోరాటంలో నీ గెలుపు ఖాయమేనని నాకు అనిపించాలి. అప్పుడే వెళ్తాను నేను లండన్కి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.